హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు తలకాయ మాంసం కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను. తలకాయ కూర చేసి చూపించమని అడిగారు, వారి కొరకు వీడియో చేస్తున్నానండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. దానికి కాంబినేషన్గా రాగి ముద్ద కూడా, రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తే అంతా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను 1 కేజీ తలకాయ మాంసం కూర తీసుకున్నానండి. తలకాయ మాంసం తీసుకుని కాల్చింది అయితేనే బాగుంటుందండి టేస్టీగా. కాల్చింది తీసుకున్న తర్వాత శుభ్రంగా పైన నలుపంతా క్లీన్ అయ్యే వరకు చాలా నీట్గా చేసుకుని మొత్తం అంతా నలుపంతా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పైన స్కిన్ తీసేసింది అయితే టేస్ట్ బాగోదండి. ఇలాగా కాల్చిన తలకాయ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోనికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 హాఫ్ ఇంచుల అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. దీనిలోనికే 1½ టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలు, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న అనాస పువ్వు, అలాగే 3 యాలకులండి. ఒక 10 మిరియాలు కూడా వేసుకోవాలి. అలాగే 3 యాలకులు కూడా వేసుకోవాలి. ఇలాగ అప్పటికప్పుడు ఈ మసాలా చేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. గరం మసాలాలు అయ్యి కాకుండా ఇలా వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. వేరే గిన్నెలోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. పులుసు చిక్కగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లోనికి మీరు తీసుకుంటున్న తలకాయ కూరకి తగ్గట్టుగా, మాంసానికి తగ్గట్టుగా మీరు ఆయిల్ వేసుకోండి. నేను 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే దానిలో ఆల్రెడీ ఫ్యాట్ వస్తుంది కదా, అందుకే నేను తక్కువ వేసుకుంటున్నాను. దీంట్లో 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నేను ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసేసుకున్నానండి, ఎందుకంటే కెమెరా మీదకే ఆయిల్ తుడుతుంది కరివేపాకు వేసినప్పుడు. అందుకు మీరు వేడెక్కిన తర్వాత వేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ పసుపు, నేను 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కారం అంతా కూడా, ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా, ఇగురంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రకారం ఇలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఒకసారి మూత తీసిన తర్వాత మరలా కిందకి పైకి మొత్తం అంతా ముక్కలంతా కలిసే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మసాలా పేస్ట్ని సగమే వేసుకోవాలండి, సగం ఉంచేసుకోవాలి. చివరిలో సగం వేసుకోవాలి. సగం పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకుని మళ్ళీ ముక్కలన్నిటికి కూడా ఈ మసాలా పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మళ్ళీ సిమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా కూడా తలకాయ మాంసానికి పట్టే విధంగా కుక్ చేసుకోవాలి సిమ్లో. ఇప్పుడు ఒకసారి కింద అన్న అడుగంటుందేమో అన్నీ చెక్ చేసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ పోసేసుకుంటే బాగా పలుచగా వస్తుంది. ఒకవేళ మీకు పలుచగా కావాలి తలకాయ మాంసం కూర అనుకుంటే మీరు వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. దగ్గరగా కొంచెం గ్రేవీలా ఉంటే చాలా అనుకుంటే కాక 2 గ్లాసులు వాటర్ పోసుకుని బాగా కలుపుకున్న తర్వాత
చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగా పల్చగా వచ్చేస్తుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, మాకు అంత పల్చగా ఇష్టం ఉండదు. ఇలా వేసుకుని ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని, బోన్స్ కూడా నమిలిలా అంత మెత్తగా కావాలనుకుంటే 8 విజిల్స్ పెట్టుకోండి, లేదు కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే 6 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే 8 విజిల్స్ పెట్టాను. విజిల్స్ అయిన తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత నేను మూత తీస్తున్నాను. చాలా బాగా కుక్ అయిందండి, చూసారు కదా. గ్రేవీ ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ చింతపండు పులుసు వేస్తాం కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లో మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండుని చిక్కగా తీసుకోవాలి పులుసు. చూసారు కదా ఇలా పులుసు చిక్కగా, అంటే ఒక చిన్న గ్లాస్కి వచ్చే విధంగా పులుసు తీసుకుని ఆ పులుసు ఇందులో పోసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా చివరిలో మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ, అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా చివరిలో కొంచెం వేసుకోవాలి. వేసుకుని ఆ మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వాటర్కి వేసుకుని అది కూడా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని సిమ్లోనే గ్రేవీ దగ్గర అయ్యే వరకు, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఇంక 1 or 2 minutes పడుతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత లాస్ట్లో ఫైనల్గా 1 స్పూన్ కసూరి మేతి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీ ఉంటుంది, ఇలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది. చూస్తారు కదా, ఇలా పులుసు ఉన్నప్పుడే కట్టేసుకోవాలి, చల్లారితే ఇంకా చిక్కగా అయిపోద్ది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను, చాలా టేస్టీ ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీల్లోకి, అలాగే కొబ్బరన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే జలుబు ఉన్నప్పుడు కూడా తింటే చాలా మంచిది హెల్త్కి ఇది. అలాగే దీనికి కాంబినేషన్గా రాయలసీమ వాళ్ళు రాగి సంకటి లేదా రాగి ముద్ద తయారు చేసుకుంటారు, చాలా హెల్తీగా ఉంటుంది దాంతో తింటే. అది ఎలాగన్నది కూడా మీకు ఇప్పుడు నేను రెసిపీ చూపిస్తాను. నేను ఒక టీ గ్లాస్తో టీ కప్ ఉంటుంది కండి, ఆ కప్పుతో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. మీరు కుక్కర్లో పెట్టుకుంటే 3 గ్లాసులు వాటర్ వేసుకుని విజిల్స్ పెట్టుకోండి, లేదు మామూలుగా అనుకుంటే కాక 4 గ్లాసులు వేసి ఇలా మెత్తగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి రైసు. మీకు అందరికీ వచ్చి కనుక అదంతా నేను చూపించట్లేదు రైస్ కుక్ చేయడం. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు రాగిపిండి ఉంటుంది కదా, రాగిపిండి అంటారు, సోడిపిండి అంటారు, ఆ రాగిపిండిని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి ఇది. రాగిపిండి వేసిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ, మామూలు ఆయిల్ వద్దండి, నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ రాసుకుని ఉండల్లా చేసుకోవాలి. వేడి చల్లారిపోతే కనుక ఉండ అవ్వదు, అందుకే గోరువెచ్చకుండానే వెచ్చగా ఉన్నప్పుడే వండ చేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వండ చేయాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను, ఇలాగా వండ చేసేసుకోవాలండి. ఇది ఎక్కువ తినలేము, చాలా హెల్దీ ఇది. ఎక్కువ తినలేము కనుక మీరు ఎంత తినగలరో ఆ సైజుకి తగ్గట్టుగా మీరు వంటలు చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ సైజు చేసుకున్నాను. నేను తీసుకున్న దానికి 4 ముద్దలు వచ్చేయండి, చిన్న చిన్న ముద్దలు. ఇప్పుడు దీన్ని తలకాయ మాంసం కూరతో రెడీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. రాగి సంకటి తలకాయ మాంసం చాలా బాగుంటుంది టేస్ట్. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను.